వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మనతో పాటు త్రిబాణధారి బార్బరిక్ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ఉన్నారు. ఆయన చాలా ఎమోషనల్ అవుతూ తన సినిమాకి ప్రేక్షకులు రావట్లేదంటూ చెప్పుతో కొట్టుకుంటూ వీడియో పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి? ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే. యాక్చువల్గా ఇంతకుముందు మీరు లైవ్లో మాట్లాడారు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడారు. మూవీస్ అనేవి ఫ్లాప్ అవడం అనేది కారణం, ఎందుకంటే గొప్ప సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి. దానికి మీరు ఇలా ఎమోషనల్ అయ్యి వీడియో పెట్టాలా, అది కూడా చెప్పుతూ కొట్టుకుంటూ అనేది అందరూ మాట్లాడుతున్నది. ఇది ప్రమోషనల్గా కూడా మీరు ఇలా చేశారు అనేది కొంతమంది చేస్తున్న కామెంట్. ఏం చెప్తారు? ఫ్లాప్ అనే మాటకొస్తే సినిమా ఫ్లాప్ కాదు సార్. 10 మంది ఉన్న థియేటర్‌లో ఆ 10 మంది కూడాను చాలా చాలా బాగుందన్నారు. చాలా చాలా బాగుంది సార్. జనాలు ఎందుకో రాలేదనేది అసలు మేము కూడా 1.5 crore పెట్టి రీచ్ అవ్వడానికి ట్రై చేసాం. సో నాకేంటంటే నా మీద నాకు కోపం వచ్చేసింది. అది ఎలా అంటే నేను ఇంటికెళ్ళేసరికి నేను ఇంటికొస్తున్నాను. నువ్వు సినిమా చూడు, పూర్తిగా చూడు అని మా ఆవిడకి చెప్తే ఆమె పరిగెత్తుకొని వచ్చి ఎందుకొచ్చేసింది అనంటే నాకు అప్పుడు అనిపించింది. నేనెక్కడ మనస్తాపం చెంది నేనేమైనా చేసుకుంటానేమో భయంకొచ్చేసింది ఆవిడ. అంటే అప్పుడు నా మీద కోపం వచ్చేసింది సార్ నాకు. ఏంటి నేను మీకు నిజంగానే అటువంటి థాట్స్ ఏమైనా వచ్చినాయా? అలాంటివేం రాలేదు. అలాంటివి నేను మళ్ళీ మిసైల్‌లాగా తయారై ఆ కోపంలోనే, ఆ ఎమోషన్‌లోనే నేను ఒక మాట కూడా అన్నాను. నేను మలయాళం ఇండస్ట్రీకెళ్ళి ప్రూవ్ చేసుకుంటా. అక్కడి నుంచి మళ్ళీ తెలుగులో ఆడియన్స్‌కి మంచి కంటెంట్ చూపిస్తాను అన్నాను. నా మీద నాకు కోపం. నాకు ఆహ్, ఆహ్, ఆడియను ఆడియనే అసలు దేవుళ్ళండి. అసలు సినిమాకి అంటే ఎ రాలేదు. అంటే ఓ 10 ఆ టాక్ ఎళ్ళదు. అంటే దానికి ప్రాబ్లమ్ ఏంటంటే ఆడియన్ కూడా చాలా పెద్ద పెద్ద రివ్యూవర్లు ఎవరైతే చెప్తే వాళ్ళు రివ్యూలు తీసుకొని సినిమాకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళేం చెప్తే అది చేసేటోళ్ళున్నారు. నా బాధ ఏంటంటే అలా నా సినిమా ఎవరు తీసుకోలేదు. అలా జనాలకి తీసుకెళ్ళలేదు. ఏదో జరిగింది. సో నా మీద నాకు కోపంతో తప్ప నాకు ప్రేక్షకుడి మీద అది కాదు. నేను మళ్ళీ మలయాళం ఇండస్ట్రీకెళ్ళి కూడా మళ్ళీ ప్రేక్షకుడి దగ్గరికే వస్తా అన్నాను కదా నేను. నేనేమి సినిమాలు బంద్ చేసేస్తాను, నేను అందుకే చెప్పుతో కొట్టుకుంటాను అనలే. నేను చెప్తూ కొట్టుకున్నది ఏంటంటే నా మీద నా కోపంతో. కానీ అంటే మీరు నా సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా అని చెప్పారు కదా. సో కానీ మరి ఎందుకు కొట్టుకున్నారు? సినిమా బాగుందని చెప్తున్నారు కదా. 100% నేను ఎందుకు కొట్టుకుంటున్నానంటే నాకు సినిమా బాగుందో బాగలేదో ఇంకా తెలియదు సార్. 10 మంది వల్ల టాక్ వెళ్ళదు. 10 మంది ఇప్పుడు ఒక్క రివ్యూవర్ చెప్పితే ఆయన పర్స్పెక్టివ్ మీద సినిమా సూపర్ హిట్ కాదండి. ఈరోజు ఒక సినిమా ఉంది, ఒక రివ్యూవర్ ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా బోరింగ్ ఉంది, నిద్ర వస్తుంది అన్నాడు. బట్ సినిమా హౌస్ఫుల్ ఉంది. ఇంకొక రివ్యూవర్ ఉన్నాడు, సినిమా చాలా బాగుంది అన్నాడు. సో ఆడియన్ ఈ రివ్యూవర్స్ వాళ్ళ పర్సెప్షన్ మీద సినిమా వెళ్ళట్లా. వాళ్ళకొక ఇది ఉంది, ఈ సినిమాకి వెళ్ళాలి, ఈ సినిమాకి వెళ్ళకూడదు అనేది ఉంది వాళ్ళకి. సో రివ్యూస్ సినిమాని చంపేస్తావా అనేది మీరు యాక్సెప్ట్ చేయరు? ఏమో మేబీ అది జరుగుతుంది. రివ్యూస్ వల్ల సినిమా కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్ని దట్టించేస్తున్నారు, వాళ్ళ ఎమోషన్ని ఇచ్చేసేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా కంప్యూటర్ మీద కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు. హీరో స్టైల్గా ఇలా నడవలేదు, ఏదో ఒకటి చెప్తున్నారు. అది ఒక్కటి ఎందుకు తీసుకుంటున్నాం? ఇప్పుడు థ్రిల్లర్స్ చూసేవాళ్ళు థ్రిల్లర్ ఉంటారు, రొమాంటిక్ చూసేవాళ్ళు రొమాంటిక్ ఉంటారు, లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ చూసేవాళ్ళు ఉంటారు కదా. ఎవరికి ఐడియా, నాకు థ్రిల్లర్స్ బాగా ఇష్టం, నేను అలాంటి సినిమాలే చూస్తాను. అలాంటి ప్రేక్షకులకు నేను చెప్తున్నాను. నేను అంటే ఇక్కడ ఒకటి, మీరు చాలా మందికి ఈ మూవీ రిలీజ్ అయిందా, ఎప్పుడు రిలీజ్ అయింది అనేది చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. దీనికి ప్రమోషన్ అనేది సరిగా చేయలేనేది ఒకటి. ఇంకొకటి త్రిబాణధారి బార్బరిక్, ఈ టైటిల్ చాలా మందికి అర్థం కాలేదు. సో ఈ రెండింటి గురించి ఏం చెప్తారు? సరే సరే, కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ప్రమోషన్ రీచ్ అవ్వలేదు అని అంటే డబ్బులైతే ఖర్చు పెట్టాము, ఎందుకు రీచ్ అవ్వలేదు అది అర్థం కావట్లేదు. దానివల్ల ఈ టైటిల్ పెట్టడం వల్ల రీచ్ అవ్వలేదా అని అంటే చాలామంది అన్నారు వెరీ పవర్ఫుల్ టైటిల్, ఎవరికీ తెలియని ఒక యోధుడు కథని ఆయన ఎమోషన్ని తీసుకొచ్చారు, ఆ 3 బాణాల కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అని అంటున్నారు. అదే సార్ నాకు అంటే నేను ఎలా ఏది తీసుకోలేకపోయాను సార్. నేను చాలా ఎమోషనల్ యాక్చువల్లీ. నేను ఎంత హెల్తీగా మాట్లాడి నవ్వుతూ ఉంటానో అంత నా మీద నాకు కోపం వచ్చేసి ఈ తప్పులు నేను చేశానా, లేకపోతే దీనివల్ల ఇది జరిగిపోయిందా, అంటే ప్రమోషన్ రీచ్ అవ్వాలంటే దాంట్లోనూ నేను ఫెయిలా అనేది నాకు తట్టుకోలేక నేను ఇదైపోయింది తప్ప నాట్. ఇంతకు ముందు చేసిన ప్రమోషన్ కంటే మీ ఈ ఒక్క వీడియోతో చాలా ప్రమోషన్ వచ్చినట్టుంది. అందరూ అంటే చాలా మంది మా ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ వద్దు డిలీట్ చేసేసి అది ఇది అన్నారు. కానీ ఈ సినిమా చూడాలి సార్. సినిమా చూసి నాకు ఏదో ఒకటి చెప్తే నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను. అది ఏదో ఒకటి ఈ సినిమా భయ్యా నువ్వు అంత ఎమోషనల్ అయ్యా కానీ సినిమా బాగాలేదు నువ్వేం అనుకోకు, బాగాలేదులే అని కింద పెట్టేస్తే ఓకే ఫైన్ నేను నేర్చుకుంటా అనేది నా ఇది మెయిన్. అయితే ఇంకొక విషయం, ఇక్కడ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ కూడా సోషియో ఫ్యాంటసీ అనుకున్నారు.
కానీ సినిమా చూస్తే అది రెగ్యులర్గా ఉండే ఒక రివెంజ్ సస్పెన్స్ థ్రిల్లర్. Hmm. సో ఈ బ్యాక్ డ్రాప్లోనే ఎక్కువగా సాగింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఆ డిసప్పాయింట్ అనేది అనిపించింది. ట్రైలర్ కట్ చూస్తే ఆ సోషియో ఫ్యాంటసీ, ఆ ఘటోత్కచుడికి సంబంధించిన వాళ్ళ అబ్బాయి బార్బరిక్ ఈ వెర్షన్ ఎక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రెగ్యులర్గా అది సస్పెన్స్ థ్రిల్లర్ రావడం అనేది కొంచెం డిసప్పాయింట్ అనేది నేను దానికి ఆన్సర్ చెప్తాను. నేను ఇప్పుడు ట్రైలర్లో చూపించింది శ్రీకృష్ణుడు, మెయిన్ ఆర్టిస్ట్ కాదు. అతన్ని నేను సత్యరాజు గారిని పెట్టలేదు. బార్బరికుడు నేను సత్యరాజు గారిని ఏం పెట్టలేదు. నేను శ్రీకృష్ణుడికి బార్బరికుడికి మధ్య చిన్న ఎమోషన్ చూపించాను. అర్థమైందా? లేకపోతే సోషియల్ ఫ్యాంటసీ తీయాలనుకుంటే నేను వాళ్ళ మీద ఎందుకు తీస్తానండి? వాళ్ళు కొత్త వాళ్ళు కదా ఎవరో. నేను శ్రీకృష్ణుడికి ఇతను బాగుంటాడు, బార్బరికుడికి ఇతను బాగుంటాడు అని పెట్టుకున్నాను. వాళ్ళ మీద నేను ఎలా సినిమా తీస్తాను? వాళ్ళని అంటే ఈ సత్యరాజు గారు ఉన్నారు ఇక్కడ, వశిష్ఠ సింహ ఉన్నారు, ఉదయభాను గారు ఉన్నారు. వాళ్ళ ఇది నేనేంటంటే నా ఉద్దేశం, ఇప్పుడు అర్జునుడు వస్తున్నాడు అని టైటిల్ పెట్టారు. అర్జునుడు దిగి రావాలా? అర్జునుడు ఎమోషన్ వస్తుంది. అర్జునుడు లాగా బతకాలనుకోవడం. శ్రీకృష్ణ అని టైటిల్ పెడితే శ్రీకృష్ణుడు వచ్చి ఇక్కడ చేయాలి. నా మెయిన్ అది. నేనేంటంటే బార్బరికుడికి పెద్ద కథ ఏం లేదు సార్. అతనికి ఒక పెద్ద హిస్టరీ పెద్ద అదేం లేదు. ఒక్క త్రిబాణం, అతని త్యాగం గొప్పది. ఆ త్రిబాణం ఈ త్రిబాణమే అతన్ని చంపేసింది. ఆ త్రిబాణమే మనల్ని చంపేసి ఉండేది. సో ఆ ఎమోషన్ని నేను చెప్పడానికి ఇచ్చేసిన తప్పుడు ఇది నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఇది ఇట్స్ నాట్ ఎ ఫ్యాంటసీ ఫిల్మ్. ఇది ఏంటి, ఈ మైథాలజీ ఎమోషన్ అనేది ఈ మోడర్న్ వరల్డ్లో బ్లెండ్ అవుతుంది. మనకు అప్పుడు అస్త్రాలు ఉండేవి, ఇప్పుడు మన చదువు ఉంది, వీటితోనే మన జీవన ప్రయాణం ఉంటుంది, వాట్ ఎవర్ ఏదైనా అనేది నా ఒపీనియన్ కూడా చెప్పాను. అది రీచ్ అవ్వకపోవచ్చు మేబీ. కానీ అంటే మీ సినిమాతో పాటు రిలీజ్ అయిన మలయాళం సినిమాలకి ప్రేక్షకులు వెళుతున్నారు అని చెప్తున్నారు. సో మరి ఆ సినిమాకి ఎందుకు వెళుతున్నారు, మీ సినిమాకి ఎందుకు రావట్లేదు? ఇదే సార్, నేను ఎమోషనల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొత్త ఆ సినిమా కోతలోగా అనేది ఒకటి వచ్చింది. కొత్తలోగానే వచ్చింది. అడిగాను కొత్తలోగానే అంటే అదేం సినిమా అని అన్నారు కొంతమంది. వాళ్ళకి రీచ్ అవ్వలేదు కదా, మళ్ళీ ఎందుకు థియేటర్లో ఉన్నారు అని బాగా అనాలిసిస్ చేస్తే పెద్ద పెద్ద రివ్యూవర్స్ చాలా పెద్దగా గొప్పగా సినిమా రిలీజ్ అవ్వకముందే చెప్పేశారు. ఒక 3 రోజుల ముందే దానికి రివ్యూస్ చెప్పారు పెద్ద పెద్ద రివ్యూవర్లు. ఆడియన్ కూడా ఎలా ఉన్నారంటే అంత పెద్ద రివ్యూవర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎగ్జాంపుల్, నేను తెల్లగా ఉన్నాను, ఇంకోటి నల్లగా పక్కన ఉన్నాడు, నేనే ఎండి అయినా సారీ నల్లగా ఉన్నాడు ఎండి, కానీ తెల్లగా ఉన్నోడికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు. బిఫోర్ మీరు అన్నారు రివ్యూవర్స్ వల్ల సినిమా మీద ఎఫెక్ట్ పడట్లేదు అన్నారు. మళ్ళీ సినిమా పెద్ద పెద్దోళ్ళు రివ్యూస్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆ సినిమాకి కొంచెం ఆడియన్స్ ఉన్నారు. సినిమా ఉందని చెప్పడానికి నేను ఇప్పుడు ఈ సినిమాకి 2 రకాల ఇప్పుడు ఇది ఉంది. ఒకరు బాగాలేదు అంటున్నారు, ఒకరు బాగుంది అంటున్నారు. సినిమా ఉందని తెలుస్తుంది. సినిమాకి ఓహో ఈ సినిమా గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే దీని ఇంపార్టెన్స్ ఉంది అనేది ఆడియన్కి అర్థమవుతుంది. నాది ఎందుకు తీసుకోలేదు? నేను అంతకంటే గొప్ప మేకింగ్ ఉంది సినిమాలో. ఎక్కడ నేనేమి చుట్టేలేదు, ఆర్టిస్టులు ఉన్నారు, ఎందుకు జరగలేదు? అది కూడా పెయినే ఒక రకంగా. అలా ఎందుకు తీసుకోలేదు అనేది కూడా క్వశ్చన్. అలా అని చెప్పేసి రివ్యూయర్ ఏదైనా నేను తీసుకోనండి. అతని పర్స్పెక్టివ్ నాకు ఇక్కడ 10 మంది థియేటర్లో ఉన్నప్పుడు 10 మంది నాకు చాలా బాగుంది సార్ అన్నారు. ఒకరు వచ్చి అన్నారు, సార్ కొంచెం ఫస్ట్ హాఫ్ చిన్న ల్యాగ్ అనిపించింది సార్, బట్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది, నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది సార్, మళ్ళీ నాకు సెకండ్ హాఫ్లో మధ్యలో. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి ఉంటుంది సార్. కానీ అంటే ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదని గత కొంతకాలంగా, అంటే కరోనా దగ్గర నుంచి కూడా ఇండస్ట్రీలో నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ అందరూ కూడా చెప్తుంది ఇదే విషయం. సినిమాకి అసలు ప్రేక్షకులు రావట్లేదు. దట్టు ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడడం ఇది ఒక రీజన్ అయితే, ఈ ఓటీటీ అనేది ఇంకొక రీజన్ అయితే, మెయిన్లీ థియేటర్లో పెట్టే ఆ టికెట్ రేట్స్, ఆ పాప్కార్న్ రేట్స్, వీటికి భయపడి సినిమాలకి రావడం మానేసి ఒక 4 వారాలు అయితే ఓటీటీలో వస్తే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చూడొచ్చు అనేది ఆ థాట్లోకి ప్రేక్షకులు వచ్చేసారు. పెద్ద పెద్ద సినిమాలకే వెళుతున్నారు. అది కూడా ఫ్యాన్స్ అయితేనే ఫస్ట్ డే సెకండ్ డే సినిమా బాగుంది అంటే తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడం జరుగుతుంది. అండ్ ప్రతి సినిమాకి ఇది జరుగుతుంది. కానీ మీరు అంటే ఇదంతా మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? నేను అదే థియేటర్లో ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడున్న వర్షాల పరిస్థితి లేకపోతే ఇంకొకటి అన్నారు. నా థియేటర్లో జనాలు లేరు, పక్క థియేటర్లో జనాలు ఉన్నారు, ఇవన్నీ వర్షాలు అన్నీ ఉన్నాయి కదా. పక్క థియేటర్లో జనాలు చూసారు మీరు, సో అది మీకు బాగా ఎమోషన్ అనిపించింది? నాకు ఎమోషన్ అనిపించింది. పోనీ అలానే నేను 2 సినిమాలు కంపేర్ చేసుకున్నాను. 2 సినిమాలు చూశాను, నేను కంపేర్ చేసుకున్నాను. నేను ఏం తప్పు చేశాను ఈ సినిమాకి అనేది నా కంపారిజన్లు అదే. అంటే ఆడియన్ వెళ్ళకుండా ఈ సినిమాని, ఆడియన్ సినిమా చూడకుండా ఈ సినిమా చచ్చిపోతుందని భయం నాకు. అంటే అంత బజ్ క్రియేట్ అవ్వలేదంటారా? ఇప్పుడు కొత్త ఫేసెస్ అయినా కానీ, ఇంతకుముందు ఆయన సీనియర్ జర్నలిస్టులు చెప్పినట్టు కమిటీ కుర్రోళ్ళు కానీ ఇటువంటి సినిమాలకి కొత్త ఫేసెస్, కొత్త డైరెక్టర్స్ అయినా కానీ ఆ బజ్ అనేది ఫస్ట్ క్రియేట్ చేయగలిగారు.
రిలీజ్ అయిన ట్రైలర్తోనో లేదంటే వాళ్ళు చేసిన ప్రమోషన్తోనో. సో ఆ బజ్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వలేదా? లేదంటే ఇక్కడ మీ క్యాస్ట్ అండ్ క్రూ ఏమన్నా అక్కడెక్కడైనా మైనస్ అయిందా? లేదు క్యాస్ట్ అండ్ క్రూ మైనస్ బజ్ అనేది క్రియేట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్ కొత్తోడు, డైరెక్టర్ కొత్తోడు, అది రాకపోవచ్చు. అక్కడ ఏంటి ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు ఉంది. కమిటీ కుర్రోళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది కదా. కోర్ట్ సినిమాకి వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది కదా. ఇలా ఏంటంటే మహా అవతార్ నరసింహ, అంబలే పిక్చర్స్ వాళ్ళు, కేజీఎఫ్ లాంటి చేసిన వాళ్ళు, ఈ ఈ బ్యాక్గ్రౌండ్ మీది కూడా మైత్రి వాళ్ళే కదా డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ ఎవరైనా చేస్తారు. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన సినిమాలు అన్నిటికీ మైత్రి వాళ్ళు, ఏషియన్ వాళ్ళు అందరూ సినిమా చేస్తారు. అది ప్రాబ్లం కదా. అంటే ఎత్తుకొని మాట్లాడే వాళ్ళు మాకు లేకపోవడం వల్ల మేము బజ్ క్రియేట్ చేసుకోలేకపోయామేమో. అట్లీస్ట్ కంటెంట్తో థియేటర్లో కొడదాము, థియేటర్కి ఒక 30 మంది వస్తే అది మౌత్ టాక్ వల్ల వెళ్తుంది అనుకున్నాము. థియేటర్లో పూర్తిగా జనం లేకపోయేసరికి నేను ఎమోషనల్ అయిపోయాను. అంటే యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినట్టు అయితే సినిమా బాగుంటే మౌత్ టాక్తో ప్రేక్షకులు వస్తారు, లేదు అంటే స్టార్ హీరోని చూసి వస్తారు. సో ఇక్కడ అంటే మీరు ఇక్కడ క్యాస్ట్ అండ్ క్రూ మైనస్ కాదు అంటున్నారు. సో లేదు అంటే స్టోరీ బాగుంది అనేది మౌత్ టాక్ వెళ్ళలేదు అంటున్నారు. సో ఈ రెండింటికి అంటే ఎక్కడ మీకు కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనుకుంటున్నారు? అంటే స్టార్ హీరో ఉంటే స్టార్ హీరోని చూసి వస్తారు, లేదంటే మౌత్ టాక్తో వెళ్ళాలి. మౌత్ టాక్తో వెళ్ళాలి అంటే ఆడియన్స్ రావాలి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు రీసెంట్గా వచ్చిన పెద్ద సినిమాలు కూడా, పెద్ద స్టార్ హీరో సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ వచ్చినాయి. అంటే అక్కడ జనాలు థియేటర్కి జనాలు వచ్చారు కానీ బాగాలేదని చెప్పారు, కానీ మీ థియేటర్కి జనాలే రాలేదు అంటున్నారు. బాగుందో నాకు తెలియట్లే. అది మెయిన్. ఇప్పుడు ఇండస్ట్రీ నాకు ఎందుకో 3 రకాలు కనపడుతుంది. ఒకటి వచ్చేసి స్టార్ హీరోస్ తెలుగు ఇండస్ట్రీ, ఇంకొకటి వచ్చేసి తమిళ్, మలయాళం డబ్బింగ్ సినిమాల ఇండస్ట్రీ, అండ్ తెలుగు ఇండస్ట్రీ ఉందేమో అనిపిస్తుంది నాకు. మన తెలుగులోని 3 ఉన్నాయేమో అనిపిస్తుంది. అవి అనగానే నిజం 100%. కానీ మలయాళంలో చాలా బాగా తీస్తారు. సో దాని మీద ఫోకస్డ్గా ఉన్నారేమో, ఇటు హీరోలు కాబట్టి ఫోకస్డ్గా ఉన్నారేమో, మమ్మల్ని పట్టించుకోలేదేమో, అందుకే థియేటర్కి రాలేదేమో అని చిన్న భయంతో చాలా ఎమోషనల్ అయిపోయింది ఆ భయంతో. బట్ సినిమా అందుకే నేను మలయాళం వెళ్ళి ఒక కంటెంట్ చేసుకొని వస్తాను, మీరు ఖచ్చితంగా నచ్చుతుంది, అప్పుడు నాకు గుర్తిస్తారేమో అన్న దీంతో ఎమోషనల్ అయినా. ఇప్పుడు అదే చేయబోతున్నారు అంటే అది లేదు, ఆదరిస్తారు ఈ సినిమాకి ఇంకా రాలేదు జనాలు. వస్తే ఖచ్చితంగా ఈ సినిమా బాగుంది అంటారు, దాంట్లో డౌట్ లేదు. బాగాలేదని చెప్పినా నేను మళ్ళీ నేర్చుకొని మళ్ళీ కొత్త చాలా బ్రహ్మాండంగా రాసుకొని మిమ్మల్ని మెప్పించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మీ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారా? నిజంగా నేను అప్పుడప్పుడు బాధపడుతున్నాను, అనవసరంగా ఎమోషనల్ అయిపోయినేమో అని బాధపడుతున్నా. బట్ అది నా పెయిన్. నా మెయిన్ నా ఫ్యామిలీ ఇబ్బంది పడిపోతుంది. నేను ఇంత కష్టపడి చేశాను, వాళ్ళు నమ్మారు, వాళ్ళకి నేను మోసం చేసేస్తున్నానేమో అన్న చిన్న ఎమోషనల్ అయిపోయి ఇదంతా జరిగింది. ఇక మలయాళంకి వెళ్ళిపోతాను, అక్కడైనా ప్రూవ్ చేసుకుంటానని ఎమోషనల్ అయ్యాను. యాక్చువల్గా ప్రొడ్యూసర్ కూడా దీనికి సంబంధించి మాట్లాడాలి, ఆయన కూడా బడ్జెట్ పెట్టుంటారు కాబట్టి. సో ఎవరు అంతగా పెద్దగా మాట్లాడలేదు, పెద్ద ఎమోషనల్ అవ్వలేదు. సో మీరు మాత్రమే చాలా ఎమోషనల్ అవడానికి, అంటే మీకు అంత గుర్తింపు రాలేకపోయింది ఈ సినిమాతో, ప్రాణం పెట్టి చేసిన సినిమాతో అనేనా? అంటే ప్రొడ్యూసరు మాట్లాడకపోవచ్చు సార్. ఆయన ఇది ప్రొడ్యూసరు ఎంత డబ్బులు పెట్టాడు, దానికి అక్కడి నుంచి ఎలా సమకూర్చుకున్నాడు అనేది నాకు తెలుసు. ఇంకొక యాంగిల్ నాకు ఆ పెయిన్ కూడా ఉంది. ఏంటంటే నా వల్ల నేను వెళ్ళి ఖర్చు చెప్పి, సార్ ఇది బాగా వస్తుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం అలా చేద్దాం అని నమ్మి చేస్తారు. అలాంటి వాళ్ళకి 2 సినిమాలు వస్తే, సారీ 2 డబ్బులు వస్తే ఇంకొక సినిమా చేస్తారు. అలాంటి వాడు ఏ కృష్ణానగర్లోనూ పాపం ఏ చాయ్ బిస్కెట్ ఒక పూట తిని ఒక పూట తినకుండా బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కథలు రాసుకొని. వాళ్ళకి మంచి అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం ఇస్తారు ఆ ప్రొడ్యూసర్. 10 సినిమాలు చేద్దాం అనుకున్నాడు. సరే ఈ సినిమా ఇలా కిల్ అయిపోతూ ఉంటే, ఇదైపోతూ ఉంటే, ఇంకా నెక్స్ట్ ఈ సోమవారం నుంచి థియేటర్లు ఉండకపోతే, జనాలు రాకపోతే పాపం మా ప్రొడ్యూసర్ ఇంక సినిమాలు తీస్తాడా? ఇప్పటివరకు ఎంత బడ్జెట్ ఉంటుంది, ఎంత బిజినెస్ అయి ఉంటుంది మీ సినిమా? అది బిజినెస్ అంటే క్లియర్గా అర్థమైపోయింది. ఏంటి అసలు జనాలే రాకపోతే బిజినెస్ ఏమవుతుంది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే బడ్జెట్ విషయంకి వచ్చేసరికి జనాలు గ్రాండియర్ ఫిల్మ్సే థియేటర్లో చూస్తున్నారు, అది డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే ఏదో ఒకటి చేసేస్తే కుదరదు. మీరు ఎంత పెట్టారు, దానికి ఎంతవరకు రికవర్ అయ్యి ఉండొచ్చు? అంటే ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ కష్టం సార్, వెళ్ళే పరిస్థితి లేదు. నేను అదే అంటున్నాను. అట్లీస్ట్ ఎంత పర్సెంటేజ్? మేము 9 నుంచి 10 కోట్లు పెట్టాము సినిమాకి, అంత గ్రాండియర్గా తీసాము ఆర్టిస్టులతో. ఒక 50% అయినా వస్తే, అరే ఇది నాది ఫస్ట్, ఇది నేను వెళ్ళి నేను నెక్స్ట్ సినిమా చేయడానికి ఉంటుంది అని చెప్పేసి ఒక 2 కోట్ల సినిమా చేస్తాడు కదా ఆయన. సో అది లేకపోతే ఆ పెయిన్ నాకు ఎక్కువ అయిపోయింది అసలు. అది మీది ఇది సెకండ్ మూవీ. నేను ఫస్ట్ ఒక R&D లాగా ఒక చిన్న బడ్జెట్లో ఒక 55 లక్షల్లో కరణ్ అర్జున్ అని ఒక ఫిల్మ్ చేశాను. అది కూడా మహాభారతం కాన్సెప్ట్ని ఇమిడి ఉంటుంది, అది కాంటెంపరీ దాంట్లో. సో దానివల్ల అవకాశం వచ్చింది. నేనేమంటానంటే ఇంత మంచి సినిమా జనాలు జనాలకి వెళ్ళలేదు అందరూ అంటున్నారు. మేబీ అది కావచ్చు, జరిగి ఉండొచ్చు, ఖర్చు అయితే పెట్టాము.
బట్ మంచి సినిమా వచ్చి చూడాలని వచ్చి చూసి నాకు ఏదైనా గైడ్ చేయాలనేది నా మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్షన్ కూడా చేయలేదు, డైరెక్ట్ నేను ఎవరి దగ్గర పని చేయలే యాక్చువల్లీ. నేను నా ఓన్ ఇది చేసుకుంటూ చేశాను. సో ఇప్పుడు అంటే మిమ్మల్ని మీరు ఎట్లా స్ట్రాంగ్ చేసుకున్నారు, నెక్స్ట్ ఎటువంటి కంటెంట్ తో ప్రేక్షకులు మళ్ళీ మీ సినిమాని గుర్తించి మిమ్మల్ని గుర్తించేలాగా కంబ్యాక్ ఇవ్వాలంటే సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు? నేను స్ట్రాంగ్ చాలా. నేను చిన్న ఎమోషనల్ అయ్యాను. నేనేం మిసైల్ లాగా తయారవుతాను. నేను అందుకే కదా మలయాళం వెళ్ళడం ఎంత కష్టం. ఇప్పుడు తెలుగోడు అక్కడికి వచ్చి మలయాళంలో సినిమా చేస్తానంటే అలా ఆదరించాలంటే ఎంత కష్టం ఉంటుంది. వాళ్ళకి ఉంటుంది కదా, ప్రాంతం అనేది ఉంటుంది కదా. సో నేను అంత ఛాలెంజ్ చేశానంటే నేను చాలా పవర్ఫుల్ మిసైల్, దూసుకెళ్తాను అని అర్థం. అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు, మరి మలయాళంలో ఏమన్నా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు? లేదు, మలయాళం రిలీజ్ చేయలేదు యాక్చువల్లీ. మనకేంటన్నా రిలీజ్ చేయలేదు. అన్ని లాంగ్వేజ్లు వేసాము. అది నెక్స్ట్ వీక్ అలా అనుకున్నాం, అలా వెళ్తుంది. ప్రస్తుతం అయితే తెలుగు ఉంది. అది సార్. సో మొత్తానికి కంబ్యాక్ గట్టిగా ఇవ్వడానికి మళ్ళీ 100%. నాకు ఈ సినిమా నచ్చలేదు అని మీరు ఏదైనా కామెంట్ చేస్తే నేను ఇంకొకలాగా కంబ్యాక్ ఇచ్చి మీకు ఇంకొక మంచి సినిమా చేయడానికి ట్రై చేస్తాను. ఇది బాగుంది అని అంటే నేను ఇంకా భారం పెరిగిపోతుంది. నిజం చెప్పాలంటే ఇంకా భారం పెరుగుద్ది. ఖచ్చితంగా మంచి సినిమానే ఇస్తాను. ప్రేక్షకుడు 100% దేవుడు. అతనికి నచ్చితేనే సినిమా చూస్తాడు. నాకు అది లేదు, అతను రావట్లేదు, సినిమా ఫ్లాప్ అయ్యింది, అసలు సినిమాకి థియేటర్కి రాకుండా ఇది క్లోజ్ అయిపోతుంది థియేటరు అనేది నా ఆవేదన తప్ప నాట్ అది. వచ్చిన తర్వాత నాకు చెప్పేసేయండి, ఐఎమ్ బట్ స్ట్రాంగ్. నేను చాలా అలాంటి చెప్తున్నా. మా పేరెంట్స్ నా వైఫ్ అలా ఫీల్ అవుతున్నారు, వీడు ఏమైనా చేసుకుంటాడని భయపడుతున్నారు. ఆ భయాన్ని తట్టుకోలేకపోయాను నేను. వాళ్ళకేంట్రా ఎంత భయం ఇచ్చాను నేను, నా లక్ష్యం కోసం వాళ్ళని బాధ పెడుతున్నానే అనేది ఎమోషనల్ అనేది. రైట్ సార్. సో డెఫినెట్గా అందరూ చెప్పినట్టు సినిమా అయితే చాలా బాగుంది, ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ అయితే వినిపించలేదు. సో రివ్యూస్ అన్ని కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో ఇప్పుడు మౌత్ టాక్తో అయినా సినిమా సక్సెస్ అవుతుంది. మంచి కంటెంట్ అయితే బాగుంది, బాగా తీశారని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. డెఫినెట్గా మంచి ప్రాజెక్టులు చేయాలి. మీ నుంచి తెలుగులోనే నెక్స్ట్ మళ్ళీ గట్టిగా కొట్టాలి, మంచి ప్రాజెక్టులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.